మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు. మొన్న ప్రసారం చేసిన కథను ఎంతో బ్రహ్మాండంగా ఆదరించారు. ఇలా మీరు ఆదరిస్తూనే ఉండండి. మీకు మరిన్ని కథలను అందించడానికి నేను ప్రయత్నిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు మీకు అద్భుతమైన 2 కథలను వినిపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథలేమిటో వినేద్దాం. మొదటి కథ కృతజ్ఞత. పెరిగిపోతున్న ఆధునిక ప్రపంచంలో కొంత ఫ్యాషన్కు పోయి మరికొంతమంది ఇంట్లో అడ్డుగా ఉన్నాయనో పాతవి అయిపోయాయనో పూజామందిరంలో ఉన్న విగ్రహాలను తీసివేస్తూ ఉంటారు. కానీ అవి ఎంత శక్తివంతమైనవో అప్పుడు తెలీదు. ఏదైనా ఒక వస్తువును పోగొట్టుకున్నాక దాని విలువ తెలుస్తుందని పెద్దలు చెప్పినట్లు తర్వాత బాధపడుతూ ఉంటారు. ఒక ఊరిలో శాస్త్రి గారు ఉండేవారు. ఆయన పరమ నిష్ఠాగరిష్ఠుడు. వాళ్ళ తాత ముత్తాతల నుండి వస్తున్న శివ పంచాయతనం పూజా మందిరంలో ఉండేది. శాస్త్రిగారు రోజు నమక చమకములతో అభిషేకం చేసి శ్రద్ధగా పూజ చేస్తూ ఉండేవారు. ఒకరోజు వాళ్ళ ఇంటి ఇల్లాలు గారెలు చేసి వాళ్ళ పాలేరుకు 4 పెట్టింది. వాడు కమ్మగా తిని, అమ్మా ఇంకా 4 పెట్టండి అమ్మా అన్నాడు. ఇంటి ఇల్లాలు, లేవురా అయిపోయినాయి అన్నది. అదేంటి అమ్మగారు, ఇంట్లో ఇంకా 23 గారెలు పెట్టుకుని లేవంటారు అని అన్నాడు. ఆవిడ వంటింట్లోకి వెళ్ళి లెక్క పెడితే సరిగ్గా 23 గారెలు ఉన్నాయి. నీకెలా తెలుసురా అని అడిగింది. తెలుసులేండి అని వెళ్ళిపోయాడు. ఈ విషయం ఆమె భర్తకు తెలిపింది. శాస్త్రి గారు నీకెలా తెలుసని పాలేరుని నిలదీశాడు. తెలుసులేండి గురువుగారు అన్నాడు. శాస్త్రిగారు వదలలేదు. ఇక పాలేరు నిజం చెప్పాడు. అదొక విద్యలండి, నాకు మా నాన్న నుండి వచ్చింది. నేను అడిగినప్పుడు ఒక యక్షిణి చెవులు చెప్తుందన్నాడు. ఆ రోజు రాత్రికి శాస్త్రిగారికి నిద్ర పట్టలేదు. ప్రక్క రోజు పాలేరుని అడిగాడు, ఒరేయ్, ఎన్ని రోజుల నుండి నేను పూజ చేస్తున్నాను, నాకు ఏ విద్య రాలేదు, శక్తి రాలేదు, నీకు ఈ విద్య ఎలా వచ్చింది అని అడుగగా ఆ మంత్రాన్ని కన్నపిశాచి గురువుగారికి చెప్పాడు. ప్రక్కరోజు గురువుగారు శ్రద్ధగా ఆ మంత్రాన్ని పఠించారు. కన్నపిశాచి ఇంటి బయట నుండి శాస్త్రి గారిని పిలిచి ఏమి కావాలి అని అడిగింది. శాస్త్రి గారు ఇంట్లో నుండి ఎవరు పిలిచింది అని అడిగారు. నేను కర్ణపిశాచిని. మీ ఇంట్లోకి రావాలంటే ఆ పూజా మందిరంలోని దేవతామూర్తులను బయట పడేయండి, నేను లోపలకు వస్తాను అన్నది. ఒక్కసారిగా శాస్త్రి గారి గుండె గుబేలమన్నది. అప్పుడు వారి ఇంట్లో పూజామందిరంలోని దేవతామూర్తులు ఎంత శక్తివంతమైనవో వాటి వలననే కదా ఈ పిశాచము లోనికి రాలేదు. ఇలా ఎన్ని రోజుల నుండి నన్ను నా కుటుంబాన్ని దుష్టశక్తుల నుండి కాపాడుతున్నాయో కదా, ఇన్నాళ్ళు నాకు తెలియదు. పెద్దలు ఇచ్చిన నిజమైన ఆస్తి ఇదే కదా అనుకుని, నీవు వద్దు, నీ మంత్రం వద్దు అని పిశాచాన్ని వెళ్ళిపోమన్నాడు. తన పూజామందిరంలోనికి వెళ్ళి ఆ పరమశివుని కాళ్ల మీద పడి కృతజ్ఞతతో ఓం నమో భగవతే రుద్రాయ నమః అని చెంపలు వేసుకున్నాడు. మంత్ర విద్య ఉన్నది ఇటువంటి వాటి కొరకు కాదని తెలుసుకున్నాడు. మన పూజామందిరంలో ఉన్న విగ్రహాలు పాతవైనా అరిగిపోయినా మన తరతరాల నుండి వస్తున్న వాటిలో ఎంతో శక్తి దాగి ఉంటుంది. వాటిని పారేయకండి. భక్తితో ఒక్క పుష్పం పెట్టండి.
అవి చైతన్యమవుతాయి, మనల్ని మన కుటుంబాన్ని కాపాడుతాయి. చాలా బ్రహ్మాండమైన విషయం అండి. ఇవి చాలా వీడియోల్లో మనం చూసాము. ఈ ఫోటోలు మీ ఇంట్లో ఉండకూడదు, ఈ విగ్రహాలు మీ ఇంట్లో ఉండకూడదు, పాతవి ఉండకూడదు అని రకరకాల మంది రకరకాల వీడియోలు చేయడం. అలాగే మనకు కూడా పాతవి అయిపోయాయిలే, విరిగిపోయాయిలే, చిరిగిపోయాయిలే, బూజు పట్టాయిలే అనుకుని ఇవన్నీ ఏకకాలంలో ఆలోచించి ఇంట్లో ఉండే అతి విలువైన ఈ పూజ విగ్రహాలు కానీ లేదా దేవుని యొక్క పటాలు కానీ అన్నీ బయట తీసుకెళ్ళి పడేస్తాం. నిజంగా ఈ కథ వల్ల చాలా అద్భుతమైన విషయం తెలిసింది. నిజమే కదా, ఒక విగ్రహాన్ని, ఒక దేవుడి యొక్క పటాన్ని ఒక పక్కన పెట్టుకుని ఒక పువ్వు పుడితే అది మన కుటుంబాన్ని ఎంత బ్రహ్మాండంగా కాపాడుతుందో. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. దీంట్లో చెప్పిన అద్భుతమైన విషయాన్ని అందరూ గ్రహించి మన పూర్వీకుల నుంచి వచ్చిన ఇటువంటి అద్భుతమైన విగ్రహాలు కానీ లేదా పటాలు కానీ మనం ఎల్లప్పుడూ మన పూజా గదిలో ఉంచుకుంటూ కాపాడుకుంటూ దుష్ట శక్తుల నుండి మన్ని మన కుటుంబాన్ని రక్షించుకుంటూ ముందుకు పోదాం. ఇంత అద్భుతమైన కథను మనకు అందించిన శ్రీ యలవర్తి శేఖర్ రాజు గారికి అందరి తరపున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఏమండోయ్, ఒక్క కథే అయింది. ఇందాక మీకు 2 కథలు చెబుతాను అని చెప్పి అన్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఆ రెండో కథ ఏమిటో ఒక్కసారి వినేద్దాం. గురుబ్రహ్మ శ్లోకం పుట్టుక. ఇది కూడా నాకు తెలియదండి, మీకు ఏమైనా తెలుసా? సర్లేండి, అసలు ఈ శ్లోకం ఎలా పుట్టిందో అందరం కలిసి తెలుసుకుని ఈ శ్లోకంలో ఉండే అద్భుతమైన విషయాన్ని గ్రహించి తప్పకుండా మనం కూడా ఆచరిద్దాం. కృష్ణగిరిలో నివసిస్తున్న ఒక శిష్యుడు గురుబ్రహ్మ శ్లోకం ఎలా వచ్చింది, మొదట ఎవరు పలికారు, ఎందుకు పలికారు అని తన గురువును అడగగా ఆ గురువులా వివరించారు. పూర్వం విద్యాధరుడు అనే గురువుగారి ఆశ్రమంలో కౌత్సుడు అనే పేద పిల్లవాడు ఉండేవాడు. గురువుగారు ఆ పిల్లవానికి తనకు తెలిసిన విద్యలన్నీ నేర్పారు. ఒకసారి గురువుగారు పని మీద కొన్ని రోజులు బయటకు వెళ్ళాడు. గురువుగారు తిరిగి వచ్చే వరకు కౌత్సుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకున్నాడు. గురువుగారు తిరిగి వచ్చిన కొన్ని రోజులకు కౌత్సుడి చదువు పూర్తయింది. కౌత్సుడిని తీసుకువెళ్ళడానికి తల్లిదండ్రులు వచ్చారు. కానీ కౌత్సుడు తాను గురువుగారి దగ్గరే ఉంటానని, ఇంటికి రానని ఖరాఖండిగా చెప్పి తల్లిదండ్రులను వెనక్కి పంపాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత గురువు కారణం అడిగాడు. అప్పుడు కౌత్సుడు ఇలా చెప్పాడు: గురువుగారు, మీరు కొన్ని రోజుల క్రితం బయటకు వెళ్ళినప్పుడు మీ జాతకం చూశాను. మీరు సమీప భవిష్యత్తులో భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు. అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళలేను అని చెప్పాడు. కొన్ని రోజులకు గురువుగారికి క్షయరోగం వచ్చింది. ఆ కాలంలో క్షయకు చికిత్స లేకపోవడంతో కాశీకి వెళ్ళి దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని గురు శిష్యులు కాశీకి వెళ్ళారు. గురువుగారి రోగం చూసి కాశీ ప్రజలు వీళ్లను అసహించుకున్నారు. కానీ కౌత్సుడు గురువుగారికి సేవలు చేస్తూనే ఉన్నాడు. ఎంతోమంది గురువుగారిని వదిలి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ కౌత్సుడు మాత్రం గురువుగారిని వదలలేదు. కౌత్సుడి గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు అతన్ని పరీక్షించాలని అనుకున్నారు. మొదట బ్రహ్మ మారువేషంలో వెళ్ళి గురువుగారిని వదిలేయి అని సలహా ఇచ్చాడు. కౌత్సుడు బ్రహ్మ చెప్పిన మాటలు వినలేదు. మరల విష్ణువు మారువేషంలో వచ్చి సలహా ఇచ్చినా కూడా కౌత్సుడు వినలేదు. చివరికి పరమేశ్వరుడు వచ్చినా వినలేదు.
కౌసుని గురుభక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు. మరెవరూ గురువుగారిని వదిలేయమనే సలహా ఇవ్వడానికి రాకుండా కాపలా కాయమన్నాడు. అతని గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. కౌత్సుడికి మోక్షమిస్తా అన్నారు. అప్పుడు కౌత్సుడు వారితో, నాకు మీ గురించి చెప్పి ఈరోజు మీరు ప్రత్యక్షం కావడానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ, నా గురువే నాకు విష్ణువు, నా గురువే నాకు మహేశ్వరుడు. మీరు సాక్షాత్కారం అవడానికి కారణమైన నా గురువే పరబ్రహ్మ అని అర్థం వచ్చేలా ఇలా శ్లోకం చెప్పాడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. తన గురువుగారికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నాడు. గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు గురువుగారికి మోక్షం ప్రసాదించారు. ఆనందంతో కౌత్సుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయాడు. అద్భుతం అండి. నిజంగా ప్రతిరోజు కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు ఈ శ్లోకం చదువుతూనే ఉంటాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని. అంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురుదేవో మహేశ్వర, గురువే దేవుడు, మహేశ్వరుడు, సాక్షాత్ పరబ్రహ్మ అని గురువులు తలుచుకుంటూ ప్రతిరోజు ఈ శ్లోకాన్ని స్తుతిస్తూ ఉంటాను. అందరూ ఉంటూ ఉంటారు. కానీ ఈ శ్లోకం వెనక అసలైన కథ ఎవరికీ తెలియదు. అంటే ప్రతి శ్లోకం వెనక ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ శ్లోకం యొక్క పుట్టుకకు ఏదో ఒక పరమార్థం ఉంటుందనే విషయాన్ని ఈరోజు చక్కగా అర్థమైనట్లు చెప్పారు. కాబట్టి మోహనవాణి మరి మోహనవాణి శ్రోతల తరపున, సత్సంగ ప్రియుల తరపున, సత్సంగ బంధువుల తరపున శ్రీ యలవర్తి శేఖరరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంతటి చక్కని కథని నాకు అందించి నా చేత చదివింప చేస్తున్న ఆ సాయినాథునికి సర్వదా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో అద్భుతమైన కథలతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.